ఆదిలాబాద్ జిల్లాలో ఒకే సన్నిధిలో ద్విశైవ రూపాలతో మహిమాన్విత పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతోంది సదల్పూర్లోని మహదేవ్ బైరందేవ్ క్షేత్రం. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని భక్తులు అక్కడ మొక్కులు తీర్చుకుంటారు. మహాదేవ క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దరిచేరవని భక్తుల విశ్వాసం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్పూర్ మహాదేవ్ ఆలయంలో ఘనంగా జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్యకు 5 రోజుల ముందు వైభవంగా ప్రారంభమయ్యే ఈ జాతర 5 రోజుల పాటు సాగుతుంది. మహాదేవునికి పాలాభిషేకంతో ప్రత్యేక పూజలు జరిపి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా ప్రజలు తరలివస్తారు. గత కొన్నేళ్లుగా జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది గిరిజనులు భైరవుడిని ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈ ఆలయ వైభవం ప్రాశస్త్యంతో మహారాష్ట్రలోని గ్రామాల ప్రజలు మొక్కులు తీర్చుకుంటున్నారు. కోళ్లు, మేకలను బలి ఇస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. దీంతో జాతర ఉత్సవ వేడుకలు కోలాహలంగా కనిపిస్తోంది. ఇక్కడ మహాదేవ్ టెంపుల్ అని చాలా ప్రత్యేకతగా పూజిస్తారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం మేము కూడా ఇక్కడికి జాతరకి వస్తాము. మేము మొక్కిన కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి వస్తాం. 10 ఏళ్ల నుంచి వస్తున్నా, మంచిగా సహకారం అవుతున్నాయి మాదేవ్. అయితే అందుకోసం ఎప్పుడు తప్పకుండా వస్తున్నా. నేను మొక్కిన కోరికలన్నీ తీరుస్తున్నాయి. మంచిగా అనిపిస్తున్నది. వారం రోజుల జాతర నడుస్తుంది. వచ్చిన భక్తులు మంచి సహకారం చేస్తున్నా. ఇదివరదాకా ఎవరికి ఏం కాకుండా వచ్చిన భక్తులు సాయంగా వచ్చి దర్శనం చేసుకుని పోతున్నారని. మహారాష్ట్ర సమీపంలోని సదల్పూర్ లో కాకతీయుల కాలంలో నిర్మించిన 2 ఆలయాలున్నాయి. మహాదేవుడు, బైరందేవుని ఆలయాలున్నాయి. ప్రాచీన ఆలయాలుగా పేరుగాంచాయి. ఇక్కడ ప్రతి ఏటా పుష్య అమావాస్య వరకు జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బైరందేవ్ ఆలయంలో మహిమాన్విత శివలింగం ఉంది. మనస్సులో మొక్కులు తలుచుకుని శివలింగాన్ని ఎత్తితే కోరిక నెరవేరేదైతే తేలిగ్గా పైకి లేస్తోంది. కోరిక నెరవేరనిదైతే శివలింగం పైకి లేవదని భక్తుల్లో నమ్మకం ఉంది. పుష్యమాసమే కాకుండా ప్రతి నెల ఆదివారం, గురువారం, శుక్రవారం ఇట్లా వారాలను పట్టుకొని ఇక్కడ భక్తులు వస్తుంటారు. కానీ పుష్యమాసంలో ఎక్కువ మొత్తంలో భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. గత 30 సంవత్సరాల నుండి వస్తున్నాము. మా మామ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారు. మేము కూడా నాకు తెలిసినప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఏ పని ఉన్నా అది పక్కన పెట్టేసి మేము ఇక్కడికి హాజరు కావడం జరుగుతుంది. ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక్కడ ఆ మహాదేవుని పైన విశ్వాసం ఉంచి ఏదైనా మనం తలుచుకుంటే అయిపోతుంది. చిన్నప్పటి నుండి ఇక్కడ జాతర కంపల్సరీ వస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలానికి సమీపంలో ఉన్న ఏజెన్సీ ఏరియాలోని గిరిజనులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు. సమీప గ్రామాల ప్రజలు కాలినడకన వచ్చి భైరందేవుడు, మహాదేవుడిని దర్శించుకుంటారు. అయితే ఆలయాలు శిథిలావస్థకు చేరడంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా మేము ఎన్ని పనులున్నా కూడా ఇక్కడికి మాత్రం ఎవ్రీ ఇయర్ దర్శనానికి వస్తాము. శివలింగాన్ని ఆడవాళ్ళని అయితే ఎత్తనియ్యారు. మరి ఎందుకు మగవాళ్ళు ఎత్తాలంటారు. అనుకున్న కోరికలు అయితే అన్ని నెరవేరిన ఇప్పటి వరకు. అందుకే మేము ప్రత్యేకంగా టైం కేటాయించుకొని మరి వస్తాం. ఒక వారం అన్నా కూడా ప్రతి ఇక్కడికి వచ్చినటువంటి కోరికలు వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చడం జరుగుతుంది. ఆ ప్రకారంగానే వచ్చి వాళ్ళు మొక్కలు అనేటువంటిది ప్రతి సంవత్సరం తీర్చుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక్కడ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటిదంటే వాళ్ళ యొక్క కోరినటువంటి కోరికలు ఉంటాయి కదా, వాళ్ళు మనసులో అన్నటువంటి కోరికలు ఉన్నట్లయితే దానిని ఈ విధంగా పట్టి అది ఒకవేళ కోరేటువంటి కోరికలు ఉంటే తేలికగా పైకి లేవడం జరుగుతుంది. ఇక్కడ యొక్క భక్తుల యొక్క నమ్మకం అది ఖచ్చితంగా నెరవేరుతుంది. తమ కష్టాలు దూరం కావాలని మహాదేవుని ప్రార్థిస్తున్న భక్తుల హరిహర మహాదేవ నినాదాలతో ఈ క్షేత్రం మారుమ్రోగుతోంది.